की जय श्री राम। తల్లాడ ప్రజలందరికీ నా ఆత్మీయులందరికీ మా కార్యకర్తలందరికీ ఎంఆర్పీఎస్ సోదరులందరికీ తెలుగుదేశం పార్టీ సోదరులందరికీ మీరు గత 3 నెలల నుంచి నన్ను చూస్తున్నారు. గ్రామ గ్రామానికి అన్ని ఏరియాలకి తిరుగుకుంటా మీ దీవెనలు పొందుతున్నవాడిని. మీరు నన్ను దీవిస్తే నరేంద్ర మోడీ గారిని దీవించినట్టు, నన్ను గెలిపిస్తే నరేంద్ర మోడీ గారిని గెలిపిస్తున్నట్టు అన్న మీ ప్రేమకి నా పేరున అందరికీ నేను కృతజ్ఞతల్ని. మీ ప్రేమ నేను ఎన్నడూ మర్చిపోలేను. చెల్లెమ్మలు, అక్కలు, మీలో అన్నలు, తమ్ముళ్ళు, మీలో ఒకటి వాడిని నేను. మా ఊరు కూడా ఇక్కడ గట్టిగా మీరు అరగంట ఉంటే మా ఊర్లో ఉంటారు. నేను స్వగ్రామం ఇంకొక 45 నిమిషాల్లో ఉంటారు. ఈ గడ్డ బిడ్డను, ఇక్కడ పెరిగిన వాడిని, ఇక్కడ రైతు బిడ్డనే, రైతును, ఇక్కడ చదువుకున్న వాడిని, ఇక్కడ సమస్యలు తెలిసిన వాడిని. మనకి ఏమి కావాలో మనకి తెలుసు, కానీ ఇంకెక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఎవరు లేనట్టు, ఇక్కడ సమస్యలు ఎవరు తీర్చినట్టు పక్క డిస్ట్రిక్ట్ నుంచి తెచ్చుకున్న కాంగ్రెస్ పార్టీని ఒకటే అడుగుతున్నా. నేను నిత్యం మన మధ్యలో తిరుగుకుంటూ మీ మధ్యలో తిరుగుకుంటుంటే మరి ఇప్పుడు కాంగ్రెస్ ఎంపీ క్యాండిడేట్ ఎన్నిసార్లు మీ మధ్యకు వచ్చిందో నేను మిమ్మల్ని అడుగుతూ ఒక్కసారి ఆ విషయం మనం ఆలోచించాలి. మరి ఇప్పుడే ప్రజల మధ్యలో లేకపోతే మరి ఒకవేళ ముందుండి ఆయన ఖమ్మంని ఏం ఉద్ధరిస్తారని మీరు చూడాలి. ఒక్కసారి ఒక్క మెతుకుని చూస్తే మొత్తం మనకు అర్థమవుతుంది ఆ బియ్యం ఉడికిందా లేదా అని. మరి ఇట్లాంటి సంస్కృతి మీరు ఇంకోటి గమనించాలి. మోడీ గారు సామాజిక సేవ నుంచి ప్రజా జీవితంలోకి వచ్చి వారి కుటుంబ సభ్యులు ఎవ్వరు కూడా పాలిటీషియన్స్ కాదు, వారికి పాలిటిక్స్ సంబంధం లేదు. మరి అలాంటి వాడు చాయ్ బండి నుంచి దేశ ప్రధానమంత్రి అయ్యి ఈరోజు భారతదేశం ప్రపంచంలోనే అతి ముఖ్యమైన దేశం, అతి గౌరవం పొందుతున్న దేశం అంటే మన భారతదేశం. అభివృద్ధి చెందుతున్న దేశం అంటే భారతదేశం. ఇది మన సంస్కృతి. యదా రాజా తదా ప్రజ. నాకు కూడా మా నాన్నగారు కానీ మాకు ఎటువంటి బంధువులు కానీ పాలిటిక్స్ లో రాజకీయాల్లో లేరు. నేను కూడా సామాజిక సేవ చేసుకుంటూ ఉంటే అందరి ప్రతిభ గుర్తించినట్టు నరేంద్ర మోడీ గారు కూడా మీ దూతలాగా, వారి సైనికుల్లాగా, మీ సేవకుల్లాగా ఈ గడ్డ బిడ్డ కాబట్టి, ఇక్కడ సమస్యలు తెలుసు కాబట్టి, ఇక్కడ అవకాశాలు తెలుసు కాబట్టి నన్ను మీ దగ్గర పంపించిండ్రు. ఇక అవకాశాల మాటకు వస్తే ఇక్కడ భారతదేశం ఏమో నలుమూలల అభివృద్ధి చెందుతుంది. మంచి పట్టణాలు కానీ మంచి ప్రభుత్వ ఆసుపత్రి ఒక 24 గంటలు పనిచేసేది గొప్పది అని ఉందా? మంచిది. మనకి ఇంటర్ కాలేజీ అని ఉందా? డిగ్రీ కాలేజీ ఏదైనా మంచిది ఉందా? పోనీ మొత్తం గ్రామాలలో ఔత్సాహికులు, ఎన్ఆర్ఐస్, వీళ్ళందరూ కంపెనీలు, పెద్ద కంపెనీ వాళ్ళు ఎక్కడో తమిళనాడులోనో, ఎక్కడో ఆంధ్రాలోనో, ఇంకెక్కడ బెంగళూరు, కర్ణాటకలోనో గ్రామాల్లోకి వెళ్ళి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ పార్కులు పెట్టి 6,000 కోట్ల టర్నోవర్ చేస్తూ ఉంటే మనకి ఒక్క కంపెనీ కానీ అది ఏదన్నా ఒక 100 మందికి ఇచ్చేది అని ఉందా? మరి మనకి ఎందుకు ఈ గతి? మనమేమో 5వ ఆర్థిక స్థితి నుంచి 3వ ఆర్థిక స్థితికి పోతుందని మనం సంబరపడుతున్నాం. అది నిజం కూడా. రేపు మొదటి స్థానం కూడా వస్తుంది. మరి మన సంగతి ఏంటి? మనకి హాస్పిటల్ అవసరం లేదా? కళాశాలలు అవసరం లేదా? ఇక్కడ ఈ భూమి భారతదేశంలోనే, దేశంలోనే ఒక మంచి సారవంతమైన భూమి మన గోదావరి బెల్ట్. మరి మన వ్యవసాయం గురించి ఏం పట్టించుకునేది లేదా? మరి మనకి ఇక్కడ ఇన్స్టిట్యూట్స్ కానీ ఏదైనా ప్రాసెసింగ్ అంటే మన సరుకుని ప్రాసెస్ చేసే ఏమైనా ఉన్నాయా? ఇక్కడ ఏమైనా ఎస్సీజెడ్ ఏమైనా ఉందా? మరి మన రైతులు ఏం పాపం చేశారు? మరి ఏమన్నా పామాయిల్ బోర్డు గురించి ఎవరైనా ఆలోచించిందా? ఈ మిరప ఉంది, కాటన్ ఉంది, దాని గురించి ఎవరైనా ఆలోచించిందా? సేంద్రియ వ్యవసాయం ఇప్పుడు అందరికీ అవసరం. దాని గురించి ఎవరైనా ఆలోచిస్తుందా ప్రభుత్వం? ఏమన్నా మీకు ఇంటి దగ్గరికి సేంద్రియ పద్ధతిలో సేంద్రియ ఎరువులు కానీ ఏమన్నా మీకు పంపిస్తుందా?
దేశం అంతా ఫార్మర్స్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్ గురించి మాట్లాడుతూ ఉంటే మన రైతుల దగ్గరికి ఎవరైనా వచ్చి మీరంతా ఒక సొసైటీ కింద ఫామ్ చేస్తే గవర్నమెంట్ నుంచి, కేంద్ర గవర్నమెంట్ నుంచి మీకు చాలా నిధులు ఉన్నాయి, మరి మీరు ఫామ్ చేసుకోమని ఎవరైనా అంటున్నారా? మరి మీకు ఒక 500 ఎకరాలు 1000 ఎకరాలు ఒక దగ్గర చేస్తే అది మేము కొనిపిస్తామని ఎవరన్నా దగ్గరకు వస్తున్నా? అనేక ఎన్జిఓలు, అనేక కార్పొరేట్ సంస్థలు ఎక్కడ ఉండాలి, రైతుల దగ్గరికి పోవాలి, మహిళల దగ్గర పోవాలని వారు చూస్తూ ఉంటే వీరేమో ఫామ్ హౌస్లలో లేకపోతే కార్పొరేట్ కంపెనీలలో వారి బిజినెస్ వారు చేసుకుంటా, వారి కుటుంబీకులకే వారు ఇచ్చుకుంటా, బయటికి చూడకుండా ఎన్నికలు వచ్చినప్పుడు కూడా మనం ఎండనక వాననక మీతో పాటు నేనుండి నాతో పాటు మీరుంటే ప్రజల మధ్యలో లేకుండా వారు ఏవేవో ప్రెస్ కాన్ఫరెన్స్ ఇచ్చుకుంటా రాముడు అందరి వాడు మాకు లేడా అంటున్నారు. మరి నవంబర్ 22న ఏ కాంగ్రెస్ నాయకుడు మన గుడిలో ఉండి మనలాగా మీలాగా అదితోటి పని లేదు, వారి స్వార్థం కోసం ఉంటే వారు తప్పుడు గ్యారంటీలు ఇచ్చుకుంటా 6 గ్యారంటీలు అని చెప్పి 2500 రూపాయలు మీకు ఇచ్చిందమ్మా, తులం బంగారం ఇచ్చిందా? అట్లా రైతులకి ఏమైనా 15,000 ఇచ్చిందా? అవి ఇవ్వకుండా ఏదో కేంద్రంలో గెలుస్తుంటే మళ్ళీ మేము వస్తా అంటే మళ్ళీ మంది మోసం చేసి మళ్ళీ వాళ్ళ ఖమ్మం కట్టుకొని మళ్ళా 5 సంవత్సరాలు ఖమ్మంని అభివృద్ధి చేయకుండా, మన కాలేజీలు రాకుండా, హాస్పిటల్ రాకుండా, పరిశ్రమలు రాకుండా ఇది మళ్ళీ మోసం చేయాలని చూస్తున్నారు. కాబట్టి ప్రజలారా మీరు ఒక్కటి ఆలోచించండి. నరేంద్ర మోడీ గారి దృష్టి ఆల్రెడీ ఖమ్మం మీద ఉంది. వారు ఖమ్మం మీద ఎప్పటికప్పుడు వాకప్ చేస్తున్నారు. మొన్న రాజ్నాథ్ సింగ్ గారిని పంపించిండ్రు, నడ్డా గారిని పంపించిండ్రు, ఇంకా 2 రోజుల్లో ఇంకో పెద్ద లీడర్ వస్తున్నారు. రేపు ఛత్తీస్గఢ్ మహారాజు కమల్ బంద్ దియో వారుస్తున్నారు. అట్లా మనకి ఖమ్మం మీద దృష్టి ఆల్రెడీ పెద్దలకు ఉంది. మనం